ఇండియా నుండి వేరే కంట్రీస్ కి ఫ్లైట్స్ వెళ్ళాలి అంటే అవి పాకిస్తాన్ లో ఆగాలి. అక్కడ ఆగిన తర్వాత అక్కడి నుండి వేరే కంట్రీస్ కి వెళ్లేవి. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ ఫ్లైట్స్ ఇక్కడ ఆగొద్దు అని చెప్పేశారు. సో దీనివల్ల ఇండియాకు పెద్ద నష్టమేం లేదు. ఇంతకు ముందు అక్కడ ప్లేన్స్ ఆగేవి, ఇప్పుడు అక్కడ ఆగకుండా చుట్టూ తిరిగి వెళ్తాయి అంతే. మన వాళ్ళు అట్టారీ వాఘా బార్డర్ ని క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళు కూడా క్లోజ్ చేశారు. అయితే దీనివల్ల మనకన్నా ఎక్కువ పాకిస్తాన్కే నష్టం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి 2024లో ఇండియా నుండి 3886 crores విలువ చేసే గూడ్స్ వెళ్లాయి. లైక్ వెజిటేబుల్స్, రైస్, ఆటా ఇలాంటివి. దాదాపు 6780 కార్గోలు అంటే గూడ్స్ క్యారీ చేసే వెహికల్స్ మన ఇండియా నుండి వాళ్ళ కంట్రీకి వెళ్లాయి. అండ్ అలాగే 71,563 మంది ప్యాసింజర్స్ ఈ దారి నుండే ప్రయాణించారు. అండ్ ఈ బార్డర్ ని గనక వాళ్ళు క్లోజ్ చేసుకుంటే మనకన్నా ఎక్కువ నష్టం వాళ్ళకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సేమ్, పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్స్ వెళ్లిపోవాలి అని చెప్పింది. ఫిఫ్త్ పాయింట్, మనం ఏం చేసినా వాళ్ళకే నష్టం, వాళ్ళేం చేసినా వాళ్ళకే నష్టం. ఎందుకంటున్నాను అంటే ఈ యుద్ధం ప్రారంభమవుతుంది అని న్యూస్ రాగానే పాకిస్తాన్ యొక్క స్టాక్ మార్కెట్ 2206 పాయింట్లకు పడిపోయింది. మనది కూడా పడిపోయింది, బట్ అంత పెద్దగా కాదు, 200-300 పాయింట్స్ పడిపోయింది అంతే. అండ్ పాకిస్తాన్ యొక్క స్టాక్ మార్కెట్ ఇంకా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సిక్స్త్ వన్, 1972 సిమ్లా అగ్రిమెంట్ ని పాకిస్తాన్ క్యాన్సిల్ చేసింది. అండ్ సెవెంత్ వన్, ఇండియా నుండి అన్ని ట్రేడ్స్ ని ఆపేసింది. వీళ్ళు చేసిన అన్ని పనుల్లో మనకన్నా ఎక్కువ నష్టం వీళ్ళకే ఉంది.